జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకి కుట్ర చేశారన్న ప్రచారం గుంటూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. వైసీపీ నేత నరేందర్ రెడ్డి దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అతను ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. శ్రీనివాస్ యాదవ్తో తనకు విభేదాలున్న మాట వాస్తవమే అయినప్పటికీ హత్యకి కుట్ర చేశారనడం సరికాదన్నారు. 14 కేసుల్లో ఉన్న వాసు, బబ్లు లాంటి వ్యక్తుల చేత అబద్దాలు చెప్పించి తనపై తప్పుడు కేసు నమోదు చేయించారంటూ ఆరోపించారు. దీని వెనుక పోలీస్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నట్లుగా నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలతో తనకు సంబంధం అలాగే కోటిన్నర ఉంటే తన కుటుంబాన్ని చూసుకుంటానని నరేందర్ రెడ్డి తెలిపారు. గతంలో తన కుటుంబ సభ్యులపై దీపావళి టపాసులతో దాడికి దిగారన్నారు. ఆ తర్వాత తన బార్లో 17,000 బిల్లు చేసి ఇవ్వకుండా ఎగ్గొట్టడమే కాకుండా తన బార్ని కూడా కోలుగొట్టారన్నారు. అక్రమంగా బార్ని నడుపుతున్నట్లుగా ధర్నాలు చేయించారన్నారు. టెంట్ తీయాలంటే 10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన శ్రీనివాస్ యాదవ్ తన పార్ట్నర్ నుంచి 7 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు అదే ప్లేస్ లో అక్రమంగా మరో బార్ని తెరిచారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి. ఈరోజు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని కావాలని పార్టీ రంగు పులుముతున్నారు. ఏదో కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు నా మీద ఎక్కువ యాక్షన్ తీసుకునేలా పోలీస్ డిపార్ట్మెంట్ని ఫోర్స్ చేయించడానికి ఇవన్నీ చేస్తున్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. 2024 వినాయక చవితి అప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ముందాగి 13-14 వేలు బిల్లు అయితే కట్టకుండా వెళ్తుంటే గొడవ పడ్డామని అదంతా దృష్టిలో పెట్టుకొని అతను, కేశవ్ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి దీపావళి రోజు నా 7 ఏళ్ల కూతురు మీద తాగి బాంబులు వేపించారు, క్రాకర్స్. దానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం, రియాక్ట్ అతను కొట్టాల్సి వచ్చింది. సరే, ఆ కొట్టిన దానికి నా మీద 40 మందిని పెట్టి దాడి చేశారు. ఇదిగోండి, నా బారుని ఇలా 3 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్న బారుని ఇలా ధ్వంసం చేయించారండి. ఈ బార్ ముందు టెంట్ వేయించారు. బార్ ముందు టెంట్ వేయించి ఆ టెంట్ తీపియడానికి 10 లక్షలు డిమాండ్ చేయగా నా పార్ట్నర్ జలీలు 7 లక్షల రూపాయలు సమర్పించుకొని వచ్చాడు బోనబోయిన శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంట్లో. పులి శ్రీనివాస్, ఆ రోజు కమిషనర్ గా ఉన్న పులి శ్రీనివాస్ గారు అతని దగ్గర డబ్బులు తీసుకొని కావాలని చేసిన పని ఇదంతా. ఐఏఎస్ పులి శ్రీనివాస్ చూడండి మీరే. ఇదే ప్లేస్ లో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 లో ఉంటది. లక్ష్మీ సెలబ్రేషన్స్ అనేది పడేసి ఇప్పుడు సన్ రైజ్ బార్ అని పెట్టారండి. సరే, ఇదంతా ఒకటైతే నేను ఇలా స్టేషన్ లో ఉన్నది కూడా బయట వాళ్ళకి బయట స్ప్రెడ్ చేసుకొని నవ్వుకున్నారు అందరూ. ఇదిగోండి, పోలీసులను పెట్టి ఇలా ధర్నా చేయించారు. అతని కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే కంటే నా పిల్లల కోసం నేను ఎలా బతకాలనే దానికి నేను ఉపయోగించుకుంటా. నా 1 కోటి రూపాయలు ఉంటే ఈ పగలకి ప్రతీకారాలు నాకు సంబంధం లేదండి. 14 కేసులో 18 కేసులో ఉన్న వాసు, బబులు అనే అతన్ని తీసుకొని వచ్చి నేను అతన్ని సుపారీ మాట్లాడినట్టు ఏదో చెప్తున్నారు. అదే బబులు ఈరోజు బయటే తిరుగుతున్నాడు తాగి. మొన్న గురువారాల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ డ్రింకింగ్ అని తీసుకెళ్లారు. ఆ తాగి ఉన్న బబులు పోయి ఎస్పీ గారికి ఎలా కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారు బోనబోయిన శ్రీనివాసుని పిలిచి ఇట్లా కంప్లైంట్ వచ్చిందండి, మీ మీద ఏదో థ్రెట్ ఉందని అన్నారు అని ఇతను చెప్పటం, నా మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. నేను ఎవరో అడగండి, మీకైనా అతన్ని అడగండి. అతను నన్ను చూసాడేమో. ఇలా కావాలని దుష్ప్రచారం చేసి నా జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని పరిశీలించాల్సిందిగా కోరుచున్నాను.